ఆ ఇద్దరు ఎమ్మెల్సీల సభ్యత్వం చెల్లదంటూ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో ఆ ఇద్దరు నేతల భవిష్యత్ ఏంటి? ప్రభుత్వం తిరిగి వారిని నియమించడానికి వీలుగా గవర్నర్కు సిఫారసు చేస్తుందా? ఈ అంశంపై తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? వాచ్ ఇట్. గవర్నర్ కోటాలో తెలంగాణ శాసన మండలికి ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరాం, ఆమీర్ అలీఖాన్ల సభ్యత్వాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. గత ఏడాది ఆగస్టు 14న సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును ధర్మాసనం తాజాగా సవరించింది. మధ్యంతర ఉత్తర్వు మేరకు తీసుకున్న చర్యలు ఏవైనా రద్దయినట్టేనని పేర్కొంది. మధ్యంతర ఉత్తర్వులోని తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తున్నాం అనే వాక్యాన్ని తొలగిస్తున్నట్లు తెలిపింది. దీంతో 2024 ఆగస్టు 16న ప్రొఫెసర్ కోదండరాం, ఆమీర్ అలీఖాన్లు ఎమ్మెల్సీలుగా చేసిన ప్రమాణ స్వీకారాలు రద్దయినట్టయింది. గవర్నర్ కోటాకు సంబంధించి భవిష్యత్తులో జరిగే నామినేషన్లు సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోదండరాం, ఆమీర్ అలీఖాన్ల నామినేషన్లను సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై తాజాగా విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం మధ్యంతర తీర్పు ఇచ్చింది. వారు ఎమ్మెల్సీలుగా మండలిలో తిరిగి ప్రవేశించాలంటే వారిని మళ్లీ సిఫారసు చేయాలని జస్టిస్ విక్రమ్ నాథ్ స్పష్టం చేశారు. అనంతరం ధర్మాసనం తదుపరి విచారణని సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు అయిన కోదండరాం, ఆమీర్ అలీఖాన్ల సభ్యత్వం చెల్లదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. గతంలో తనను, కుర్రా సత్యనారాయణను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియమించాలని సిఫారసు చేస్తే తమకు రాజకీయ నేపథ్యం ఉన్నదనే కారణంతో అప్పటి గవర్నర్ తమిళిసై తమ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారని దాసోజు వివరించారు. ఈ విషయంపై కేసు విచారణ జరుగుతూ ఉండగానే కోదండరాం, ఆమీర్ అలీఖాన్లను ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ ప్రభుత్వం సిఫారసు చేయటం, గవర్నర్ ఆమోదించడం జరిగిపోయిందని కోర్టుకు తెలిపారు దాసోజు శ్రవణ్ కుమార్. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, ఆమీర్ అలీఖాన్ల నియామకం చెల్లదని సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు ఇచ్చింది. మళ్లీ సెప్టెంబర్ 17న ఈ కేసు విచారణ జరగనుంది. కోదండరాం, ఆమీర్ అలీఖాన్ల సభ్యత్వం రద్దయింది కాబట్టి వారిని మరోసారి గవర్నర్కు సిఫారసు చేసే అవకాశాన్ని సుప్రీంకోర్టు కాంగ్రెస్ ప్రభుత్వ కేబినెట్కు ఇచ్చింది. అయితే ఆ నియామకం సుప్రీం భవిష్యత్తులో ఇవ్వబోయే తుది తీర్పుకు లోబడి ఉండాలని తన తాజా మధ్యంతర తీర్పులో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పుపై ఏం చేయాలనే దానిపై కాంగ్రెస్లో చర్చ మొదలైంది. త్వరలోనే అడ్వకేట్ జనరల్తో ప్రభుత్వం చర్చించబోతోందని సమాచారం. ఈ నెల 16న రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఉండబోతున్నట్టు సమాచారం. అందులో అన్ని కీలక అంశాలతో పాటు ఎమ్మెల్సీల సభ్యత్వ రద్దు అంశంపై కూడా చర్చ జరగనున్నట్టు గాంధీ భవన్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. కోదండరాం అధ్యక్షునిగా ఉన్న తెలంగాణ జనసమితి గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చింది. ఇక మరో నేత ఆమీర్ అలీఖాన్ కుటుంబం కూడా మొదటి నుంచి కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై కోదండరాం, ఆమీర్ అలీఖాన్ న్యాయ సలహా తీసుకుంటున్నట్టు సమాచారం. వచ్చే నెల 17న మరోసారి విచారణ ఉన్న నేపథ్యంలో అప్పుడు వాదించడానికి వీలుగా బలమైన పాయింట్లను తయారు చేసుకుంటున్నారని వారి అనుచరులు మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా కోదండరాం, ఆమీర్ అలీఖాన్ల ఎమ్మెల్సీ సభ్యత్వాల రద్దు అంశం ఆ ఇద్దరు ఎమ్మెల్సీలకే కాదు, కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు ఆచితూచి అడుగు వేస్తేనే భవిష్యత్తులో ఈ విషయంలో సమస్యలను అధిగమించవచ్చునని అంటున్నారు.